1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది, 10 మందిలో ఒకరికి సొంత మొబైల్ ఉంది. కానీ బాధ అనేది మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అలా అని బాధపడే వారంతా చనిపోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చూడబోయేది అలాంటిదే. యథార్థం కాదు. అదిగో తెల్ల చుక్క బ్లూ జీన్ వేసుకుని బాధతో అటు ఇటు తిరుగుతున్నాడే, అతనే మన హీరో ఏకలింగం గారు. జల్సా సినిమాలో సంజయ్ సాబుగా ఉండాల్సిన ఇతను దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుగా ఎందుకు మారారో ఒకసారి చూద్దామా? ఏదో జరిగింది కానీ పక్కకు లేదు. చాలా బాధలో ఉన్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను. నాకున్న కష్టాలు నీ వల్ల అవే కాదు కానీ పక్కకి వెళ్ళి పని చేసుకుంటా. కష్టాలంటే ఏదో తెలుసురా నీకు? కష్టాలంటే ఏదో నేను చెప్తాను. వీడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీరియల్ చూస్తూ నా బుర్ర కొట్టేస్తే కళ్ళ ఇంట్లో అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎదుగొచ్చి ఇద్దరు పిల్లలు కళ్ళ ముందే పడైపోతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ కష్టాలన్నీ నేను పడుతున్నాను రా. ఆ కష్టాలు తీర్చగలవా నువ్వు? తీర్చగలవయ్యా. నువ్వు మొత్తం ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను తీర్చగలను లేదో చెప్తాను నీకు. అయితే ఒక్కొక్కటి చెప్తాను విను. ఫస్ట్ మా ఆవిడ సబ్బుబాయి కోసం చెప్తాను చూడు. ఒక రోజు ఇదిగో ఈవిడేనండి మన హీరోయిన్ సక్కుబాయి గారు. ఈవిడికి సీరియల్స్ అంటే పరమ పిచ్చి. ఆ పిచ్చి ఎంతవరకు ముదిరిందంటే సక్కుబాయి పేరును కూడా చక్రవాకం సీరియల్ చూసి స్రవంతి అని మార్చేసింది. అంతేకాదండి పక్క వాళ్ళ చేత కూడా అదే పేరుతో పిలిపించుకుంటుంది. ఏంటే ఏమైంది? అదే ఉదయం వరకు బాగానే తిరిగాడు. ఒకసారి నాకు కాల్ చేస్తాను. హలో రమణ గారు, నేనండి ప్రసాద్. అదే మన నాయుడికి ఏదో జరిగింది. సారీ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే తక్కువ ఏంటి నాయుడు గారు ఏదో యాక్సిడెంట్ అయినాను నాన్న కాల్ చేస్తే బాగానే ఉన్నాడంట. మన రామారావు గారి కొడుకు నాయుడు. సీరియల్ పిచ్చి తగలయ్యా. అది మా ఆవిడ సంగతి. ఇప్పుడు నా చిన్నకొడుకు నారాయణ గారి కోసం చెప్తాను చూడు. ఇదిగోనండి ఆవిడికి ఆజానుభావుడుగా కనిపిస్తున్నాడే, వీడే మన అసలైన హీరో ఏకలింగం గారి చిన్న కొడుకు. వీడి అసలు పేరు నారాయణ. వీడికుంటే ఫోన్ పిచ్చి వలన ఫ్రెండ్స్ అంతా వీడిని నోకియా నారాయణ అని పిలుస్తారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఇండియాలో ఉన్న అన్ని నెట్వర్క్ సిమ్స్ వీడి దగ్గర ఉంటాయి. మార్కెట్ లో కొత్త నెట్వర్క్ సిమ్ వచ్చిందంటే చాలు వాళ్ళ బాబు దగ్గర డబ్బులు దొబ్బేసి ఫస్ట్ డే కొనాల్సిందండి. హలో శివనికి సంగతి. హలో ఒక నిమిషం. హలో చెప్పలేదు కొత్త నెట్వర్క్స్ వచ్చా మనకి గూగుల్ సిఎస్ పాయింట్ చేసినాం కదా. 10G స్పీడ్ తో. హలో ఫోన్ చేస్తాను. చెప్పండి. అది మా చిన్న కొడుకు అన్నమాట. ఇప్పుడు నా పెద్ద కొడుకు రామారావు గారి కోసం చెప్తాను చూడు. ఇదిగో పక్కగా పొడుగ్గా వస్తున్నాడే, ఇతనే మన ఏకలింగం గారి పెద్ద కొడుకు. పైరట్స్ ఆఫ్ కరేబియన్ మూవీలో హీరోగా ఉంటాడు. ఇతని పేరు ఆర్సి రామారావు. ఆర్సి అంటే అందరూ ఇంటి పేరు కాల్ వేస్తారు, కానీ అది వాడి తాగే బ్రాండ్ నేమ్ రాయల్ ఛాలెంజ్. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకూడదని తాగుతాడు. మంగళవారం ఒక రోజు తగ్గిందని ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదని బాధతో, గురువారం శుక్రవారం రోజు తాగుతున్నానని సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారమంతా తాగుతూనే ఉంటాడు. చూసావా, అది నా పెద్ద కొడుకు అనమాట. ఆడికి ఉదయం లేచి మొహం కూడా రాయల్ ఛాలెంజ్ తో కడితేనే కానీ బ్రష్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి కష్టాలు నువ్వు తెలుస్తావా? తీర్చగలను. నువ్వు ఒక పని చేయు. నువ్వు బ్యాంకాక్ గోవా ఎంటర్ చేయు.
ఐడియా ఏదో బాగానే ఉందే, కానీ ఒక పని చేయి, నీ వేషం భాష రెండు మార్చు, అప్పుడు మా ఇంటికి నా ఫ్రెండ్లను నేను తీసుకెళ్తాను, వాళ్ళందరినీ కాల్ చేద్దాను, ఓకేనా? మా ఇంటికి తీసుకెళ్తాను, కూర్చో. సక్కు దీనికి ఒక దానికి సీరియల్ పేరు పెట్టి పిలుస్తాను కానీ పలకదు. సెవంతి ఎందురా ఆడవలే? చూసావా, నా పేరు కూడా తెలిసి సీరియల్ పేరుతో పెట్టి పిలుస్తుంది. తనే కానీ మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, మా ఇద్దరికి కొంచెం కాఫీ కలిపి తీసుకురా. కొంచెం కాఫీ తీసుకురావే. చూసావా, ఇది నా ఫ్యామిలీ సంగతి. ఇది అందరినీ నువ్వు మారుస్తావు ఇప్పుడు. కానీ నాకు ఒక చిన్న డౌట్ అయ్యా. ఏంటి? ఇందాక నుంచి మీ వాడు తాత తాత అంటున్నాడు, తాత ఏం చేశాడు? అదేదో ఆడినాడు, ఆడే చెప్తాడు. బాబు బాబు ఆగండి. ఈడు ఇందాక నుంచి తాత తాత అంటున్నావు, ఏం చేశాడు మీ తాత నీకు? అదే మా తాత టాటాలో బిర్లై ఉంటే ఆసి తాగే ఉన్నా, ఏదో తాగే మీ బాధ అదే అర్థమైంది. బాధ ఇంకా ఇగో ఇప్పుడు ఈ కష్టాలన్నీ నాకు తీసి పెడతావు నువ్వు. భయ్యా ఇది చాలా సింపుల్ భయ్యా. ఒక 1 వీక్ నువ్వు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఎంజాయ్ చెయ్యు. నేను ఇవన్నీ చూసి క్లియర్ చేసి చేస్తాను. ఓకే, అయితే ఒక 1 month తర్వాత వస్తాను, అప్పుడు చూద్దాం. వారం రోజుల తర్వాత ఈ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నారాయణ ఇదే ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు. అరే రామారావు ఇదే ఇంకా వంట చేస్తున్నాడు. రెండు కలిపాడు. నువ్వేంటి ఇంకా సీరియల్ చూస్తూనే ఉన్నావు? అవును కానీ ఈ ముగ్గురిని మారుస్తానని చెప్పాడు జీనీ గాడు, ఆడేడి? రే జీనీ, రే జీనీ, రే జీనీ. ఒక నిమిషం ఉండు, మన సీరియల్ ఏమైందో కనుక్కొని వచ్చేస్తాను. రేవంత్ గారు ఏమైందండి? రే జీనీ, వచ్చేసాను కానీ వీళ్ళందరినీ మారుస్తానని నువ్వు మందు తాగుతున్నావు, సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు, సీరియల్ చూస్తున్నావు, నీకేమైందా? భయ్యా ఈ లైఫ్ చాలా సమ్మగుండదయ్యా, అందుకే నువ్వు కూడా కంటిన్యూ చేయబోయా. నీ పిల్లలే చేస్తున్నాయి కానీ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఓరి నాయన, వీళ్ళు బాగు చేద్దామని వీడు కూడా ఇలాగే తయారడేంట్రా బాబోయ్. చూసారా, ఇది పరిస్థితి. బాధాకరమైన విషయం ఏంటంటే మన జీని కూడా చివరకు వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి వాళ్ళలాగే తయారయ్యాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ బాగా అలవాటు పడితే వాళ్ళని ఎవరు బాగు చేయలేదు. బాగు చేయడానికి ట్రై చేయాలని చూస్తే మనం కూడా జీనిలాగే తయారవుతాం.